తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు. మీ కుటుంబంలో ఎవరికైనా నెలకు 4,000 రూపాయలు వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పటి వరకు పెన్షన్ రాని వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త అవకాశం ఏంటి? అసలు ఎవరికి ఈ పెన్షన్ వస్తుంది? మీ ఇంట్లో 57 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారా? వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నారా? అయితే ఈ కొత్త 2 లక్షల పెన్షన్ల ప్రకటన మీ పెన్షన్ పై ప్రభావం చూపుతుందా? 2016 రూపాయల నుంచి 4,000 వరకు. చేయూత పెన్షన్ విషయంలో అసలు మార్పు ఏంటి? ఎప్పుడు వస్తుంది? ఎలా అప్లై చేయాలి? అన్ని ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం, చూద్దాం. తెలంగాణలో చేయూత పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 2026-27 బడ్జెట్ లో ప్రభుత్వం మరో 2 లక్షల కొత్త చేయూత పెన్షన్లను మంజూరు చేయడానికి ప్రొవిజన్ పెట్టింది. అంతేకాదు, ఈ ఆర్థిక సంవత్సరంలో చేయూత పెన్షన్ల కోసం 14,861 కోట్ల బడ్జెట్ అలొకేషన్ కూడా చేశారు. దీంతో చాలా కాలంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఎలిజిబుల్ పీపుల్ లో మనకు పెన్షన్ ఎప్పుడు వస్తుంది, అసలు మన పేరు కన్సిడర్ చేస్తారా అనే క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే ఈ వీడియోలో కొత్తగా వచ్చిన 2 లక్షల పెన్షన్స్ నుంచి మొదలు పెట్టి ఎవరికి వస్తాయి, ఎంత వస్తుంది, ఏజ్ లిమిట్ ఎంత, ఇన్కమ్ కండిషన్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పెన్షన్ ఎప్పుడు అందుతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నారు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా అసలు చేయూత పెన్షన్ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. తెలంగాణలో గతంలో సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ను ఆసరా పెన్షన్ స్కీమ్ పేరుతో అందించేవారు. ఇప్పుడు అదే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ సిస్టమ్ ను ప్రభుత్వం చేయూత పెన్షన్ స్కీమ్ పేరుతో అమలు చేస్తోంది. అందుకే మీ దగ్గర ఉన్న పాత పెన్షన్ డాక్యుమెంట్స్ లో ఆసరా అనే పేరు కనిపించవచ్చు. అది వేరే పెన్షన్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల కొత్త పెన్షన్స్ అంటే ఇప్పటికీ పెన్షన్స్ తీసుకుంటున్న 2 లక్షల మందికి అదనంగా మరో పేమెంట్ ఇస్తారన్నది కాదు. ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ పెన్షన్ రాని కొత్త బెనిఫిషరీస్ ను గుర్తించి గవర్నమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎలిజిబుల్ గా తేలిన వారికి కొత్తగా పెన్షన్ శాంక్షన్ చేయడానికి ఈ ప్రొవిజన్ ఉపయోగించనున్నారు. అంటే మీ కుటుంబంలో ఇప్పటి వరకు పెన్షన్ రాని వ్యక్తి ఉన్నా అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఈ కొత్త బెనిఫిషరీస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ పెన్షన్ ఎవరికి వస్తుంది అంటే చేయూతలో ఒకే ఒక్క కేటగిరీ లేదు. ఓల్డ్ ఏజ్, విడో, డిజేబుల్డ్ వేవియర్స్, స్టడీ టాపర్స్, బీడీ వర్కర్స్, సింగిల్ ఉమెన్ వంటి కేటగిరీస్ ఉన్నాయి. వీటితో పాటు హెచ్ఐవి, ఫిలారియా, డయాలసిస్ వంటి కొన్ని నోటిఫైడ్ మెడికల్ కేటగిరీస్ కూడా పెన్షన్ ఫ్రేమ్ వర్క్ లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక కేటగిరీలో ఉన్నంత మాత్రాన పెన్షన్ ఆటోమేటికల్లీ శాంక్షన్ అవ్వదు. ఈ కేటగిరీకి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్, ఇన్కమ్ లిమిట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఇతర గవర్నమెంట్ రూల్స్ అన్ని కూడా సాటిస్ఫై చేయాలి. అర్థమైందా అండి? ముందుగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ గురించి చూద్దాం. సాధారణంగా 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఈ కేటగిరీకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీ నాన్నగారికి 60 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం. ఏజ్ కండిషన్ ఎలిజిబిలిటీ ఆయనకుంది, కానీ ఏజ్ ఒకటే సరిపోదు. ఇన్కమ్ మరియు స్కీమ్ లో ఉన్న మిగతా ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా ఉండాలి. మొత్తం వెరిఫికేషన్ తర్వాత కూడా ఎలిజిబుల్ గా గుర్తిస్తే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇక విడో పెన్షన్ విషయానికి వస్తే సాధారణంగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వితంతువులు ఈ కేటగిరీలోనికి వస్తారు. అయితే ఇక్కడ కూడా విడో స్టేటస్ కు సంబంధించిన ప్రూఫ్ అవసరం కావచ్చు. అంటే హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ను అధికారులు అడుగుతారు. నెక్స్ట్, పెన్షన్స్ విత్ డిజేబిలిటీస్ కి ఏజ్ రెస్ట్రిక్షన్ ఉండదు, కానీ డిజేబిలిటీకి సంబంధించిన వ్యాలిడ్ సర్టిఫికేట్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిజేబిలిటీ ప్రూఫ్ అవసరం అవుతుంది. డిజేబిలిటీ కేటగిరీలో కూడా ఇతర ఎలిజిబిలిటీ కండిషన్స్ వర్తిస్తాయి. అలాగే వేవియర్స్, స్టడీ టాపర్స్, బీడీ వర్కర్స్ వంటి ఆక్యుపేషనల్ కేటగిరీస్ కు వారి వృత్తిని నిర్ధారించే కండిషన్స్ ఉంటాయి. కేవలం ఆ పని చేస్తున్నామని చెప్పడం కాకుండా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆక్యుపేషన్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక సింగిల్ ఉమెన్ కేటగిరీ కూడా చాలా మందికి ముఖ్యమైనది. సింగిల్ ఉమెన్ గా ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఆటోమేటికల్లీ వస్తుంది అని కాదు. గవర్నమెంట్ ఈ కేటగిరీకి పెట్టిన స్పెసిఫిక్ కండిషన్స్ ను సాటిస్ఫై చేయాలి. అప్లికేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్
సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఇకపోతే కొన్ని మెడికల్ కేటగిరీస్ కూడా చేయూత పెన్షన్ ఫ్రేమ్వర్క్ లో ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, హెచ్ఐవి, ఫిలారియా, డయాలసిస్ వంటి నోటీస్డ్ కేటగిరీస్ తో పాటు ప్రభుత్వం తాజాగా తలసేమియా ఇంకా సెల్ ఎనేమియా వంటి కండిషన్స్ తో బాధపడుతున్న ఎలిజిబుల్ పర్సన్స్ కు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అందించే ప్రక్రియపై కూడా దృష్టి పెట్టింది. జూలై 31, 2026 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ప్రాసెస్ ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పుడు కేటగిరీ తర్వాత వచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఇన్కమ్. తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రూరల్ ఏరియాస్ లో యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 1,50,000 రూపాయల లోపు, అర్బన్ ఏరియాస్ లో 2 లక్షల రూపాయల లోపు ఉండాలి. అయితే ఇన్కమ్ కండిషన్ తో పాటు స్కీమ్ లో ఉన్న ఎక్స్క్లూజన్ క్రైటీరియా కూడా ఉంటాయి. అందుకే నాకు 57 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి పెన్షన్ వస్తుంది అని అనుకోకుండా ఏజ్ తో పాటు ఇన్కమ్ మరియు ఇతర ఎలిజిబిలిటీ కండిషన్స్ ను కూడా చూడాలి. అర్థమైందా అండి? ఇక ఇప్పుడు అందరూ అడిగే అసలు క్వశ్చన్, నెలకు ఎంత పెన్షన్ వస్తుంది అని చెప్తా చూడండి. పాత ఆసరా పెన్షన్ రికార్డ్స్ లో చాలా మందికి 2016 రూపాయలు అనే అమౌంట్ కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం చేయూత స్కీమ్ ఇన్ఫర్మేషన్ లో ఎలిజిబుల్ జనరల్ బెనిఫిషరీస్ కి నెలకు 4,000 రూపాయలు, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి నెలకు 6,000 రూపాయలు బెనిఫిట్ గా చూపిస్తున్నారు. అందుకే పాత ఆసరా అమౌంట్ ను చూసి ప్రస్తుతం కూడా అదే అమౌంట్ వస్తుంది అనుకోవద్దు. ఇప్పుడు మారాయి. ఉదాహరణకి ఒక 60 ఏళ్ల వ్యక్తి ఓల్డ్ ఏజ్ కేటగిరీకి సంబంధించిన అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసి గవర్నమెంట్ వెరిఫికేషన్ లో ఎలిజిబుల్ గా సెలెక్ట్ అయితే ప్రస్తుతం వర్తించే చేయూత బెనిఫిట్ ప్రకారం నెలకు 4,000 రూపాయలు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఎలిజిబుల్ డిజేబుల్డ్ బెనిఫిషరీ అయితే 6,000 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది. అర్థమైందా అండి? ఇప్పుడు మరొక పెద్ద డౌట్, ఈ పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఒక విషయం చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం 2 లక్షల రూపాయల కొత్త పెన్షన్స్ కోసం ప్రొవిజన్ ప్రకటించడం ఒకటి. ప్రతి బెనిఫిషరీకి పెన్షన్ అకౌంట్ లో డబ్బు క్రెడిట్ అయ్యే ఎగ్జాక్ట్ స్టేట్ వైడ్ డేట్ మరో విషయం. జూలై 2026లో విడోస్, సింగిల్ ఉమెన్ వంటి కేటగిరీస్ లో ఫస్ట్ ఫేజ్ గా కొత్త పెన్షన్స్ అందించే కార్యక్రమం గురించి మంత్రి సీతక్క ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి ఫస్ట్ ఫేజ్ కార్యక్రమం గురించి ప్రకటన వచ్చింది. కానీ దీనిని ప్రతి కొత్త బెనిఫిషరీకి అదే రోజు 4,000 రూపాయలు అకౌంట్ లో క్రెడిట్ అవుతుందని అర్థం చేసుకోకూడదు. ముందుగా బెనిఫిషరీ సెలెక్షన్, ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్, అప్రూవల్ వంటి ప్రాసెస్ ఉంటుంది. ఎలిజిబుల్ గా ఫైనలైజ్ అయిన తర్వాత పెన్షన్ పేమెంట్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆగస్టు 15 నుంచి అందరికీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అని చెప్పడం కంటే ఫస్ట్ ఫేజ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవడం కరెక్ట్. ఆల్రెడీ మనకి ఆగస్టు 15 అయిపోయింది. ఎవరెవరికి అమౌంట్స్ పడ్డాయో ఒకసారి కామెంట్ పెట్టండి. అంటే కొత్తగా ఎవరెవరికి పెన్షన్ అమౌంట్ పడిందో తెలంగాణలో ఉన్న ప్రజలు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తగా పెన్షన్ కావాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. గతంలో చేయూత అప్లికేషన్స్ ను ప్రజాపాలన ద్వారా స్వీకరించారు. అప్లికేషన్స్ లో ఆధార్, రేషన్ కార్డ్ మరియు అప్లికెంట్ కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ కేటగిరీకి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అఫీషియల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయూత పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ తో సంబంధిత ప్రజాపాలన సేవా కేంద్రం లేదా ఎంపీడీఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసే ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంది. అయితే ప్రస్తుతం కొత్త అప్లికేషన్స్ కు సంబంధించి మీ ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా ఏ ఆఫీస్ లో ఏ తేదీల్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారో లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ లో కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అప్లికేషన్ స్కెడ్యూల్ డిస్ట్రిక్ట్ లేదా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మారవచ్చు. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ప్రతి కేటగిరీకి ఒకే లిస్ట్ ఉండదు. సాధారణంగా రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఏజ్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ అవసరం కావచ్చు. విడో కేటగిరీ అయితే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్, డిజేబిలిటీ కేటగిరీ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్ లేదా సదరం రిలేటెడ్ ప్రూఫ్ అవసరం కావచ్చు. వేవేర్, టారీ చాపర్స్, బీడీ వర్కర్స్ వంటి కేటగిరీస్ కు ఆక్యుపేషన్ రిలేటెడ్ ప్రూఫ్ అవసరం కావచ్చు. మెడికల్ కేటగిరీస్ కి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ అవసరం కావచ్చు. అందుకే పెన్షన్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఒక పని ముందుగా చేసుకోవాలి. మీ కేటగిరీ ఏదో గుర్తించండి. ఆ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. నేమ్, ఆధార్ డీటెయిల్స్, ఏజ్, రేషన్ కార్డ్ డీటెయిల్స్ లో స్పెల్లింగ్ మిస్ మ్యాచ్ ఉందా అని కూడా ఒకసారి చూసుకోండి. అలా ఉంటే కనుక ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతిదీ కూడా మీ ఇన్ఫర్మేషన్ అన్నిట్లో ఒకేలా ఉండాలి. ఎందుకంటే వెరిఫికేషన్ సమయంలో చిన్న డీటెయిల్ మిస్ మ్యాచ్ కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినా సరే అందులో కనుక మిస్టేక్స్ ఉంటే మీ పెన్షన్ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే పెన్షన్ శాంక్షన్ అయిపోదు. ముందుగా అధికారులు అప్లికేషన్ పరిశీలిస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, అవసరమైతే ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. అప్లికెంట్ నిజంగా ఆ కేటగిరీకి ఎలిజిబుల్ నా, ఇన్కమ్ క్రైటీరియాలో ఉన్నారా,
ఇతర కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నారనే విషయాలు చెక్ చేసిన తర్వాతే బెనిఫిషియరీ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడే ఎగ్జాక్ట్ పెన్షనర్స్ కి సంబంధించిన మరో ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. అదేంటంటే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కొత్తగా 2 లక్షల కోటా కోసం మళ్ళీ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేర్లు ఇప్పటికే పెన్షన్ డేటాబేస్ లో ఉంటాయి. ఉదాహరణకి మీ అమ్మకి ఇప్పటికే విడో పెన్షన్ వస్తుంటే కొత్తగా 2 లక్షల రూపాయల పెన్షన్ ప్రకటించారని ఆమె మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ కూడా పూర్తిగా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చని కాదు, గవర్నమెంట్ పెన్షన్ డేటాబేస్ ని ఇప్పుడు అప్డేట్ చేస్తుంది. ఎవరు నిజమైన బెనిఫిషరీస్, ఎవరు ఫేక్ డాక్యుమెంట్స్ తో పెన్షన్ పొందుతున్నారు, ఎవరు ఎలిజిబిలిటీ కోల్పోయారు అనే విషయాలను వెరిఫికేషన్ ద్వారా పరిశీలిస్తుంది. ఈ వెరిఫికేషన్ లో డిసీజ్డ్ లేదా ఇన్ఎలిజిబుల్ బెనిఫిషియర్ల పేర్లు రికార్డ్స్ లో ఉంటే వాటిని తొలగించే చర్యలు తీసుకుంటున్నారు. ఒక వెరిఫైడ్ ఆర్టికల్ ప్రకారం 1,00,000 మంది ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ని పెన్షన్ రోల్స్ నుంచి తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఉంది. ఈ 1,00,000 మంది పేర్లను తొలగించడం, కొత్తగా 2 లక్షల పెన్షన్స్ ఇవ్వడం, ఇవి రెండు కూడా సపరేట్ థింగ్స్. ఎగ్జిస్టింగ్ పెన్షన్ డేటాబేస్ ను క్లీన్ చేయడం ఒక ప్రాసెస్, కొత్త బెనిఫిషరీస్ ను సెలెక్ట్ చేయడం మరో ప్రాసెస్. కాబట్టి రెండింటిని కలిపి అర్థం చేసుకోవద్దు. దే బోత్ ఆర్ టూ డిఫరెంట్. అర్థమైందా అండి? అయితే చేయూత స్కీమ్ కి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవేంటో కూడా చెప్తాను. బట్ వీడియో కంటిన్యూ చేయబోయే ముందర మీ అందరికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మనం ఉన్నన్ని రోజులు మనకి వచ్చే శాలరీతో మన ఫ్యామిలీని బాగా చూసుకుంటాం, కానీ మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ మీ తర్వాత మీ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతుంది. కానీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచించి కన్ఫ్యూజన్ లో ఆగిపోతూ ఉంటారు. ఇక్కడే నేను మీకు పాలసీ బజార్ ని రికమెండ్ చేస్తున్నాను. పాలసీ బజార్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మీరు 51కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీల ప్లాన్స్ ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ప్రీమియమ్స్ నెలకి 400 నుంచి 500 రూపాయల నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు కోట్లలో కవరేజ్ తీసుకోవచ్చు. పైగా కంపేర్ చేసి తీసుకోవడం వల్ల మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అప్ టు 15% డిస్కౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే 25% వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఇవాళ మీకు మీ ఫ్యామిలీకి సెట్ అయ్యే ఒక మంచి ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి, ఇక తిరిగి మన టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు ఇప్పటికే పెన్షన్ వస్తుందో లేదో, లేదా మీ పేరు బెనిఫిషియరీ రికార్డ్స్ లో ఉందో లేదో తెలుసుకోవాలి అంటే అఫీషియల్ చేయూత పోర్టల్ ఉపయోగించవచ్చు. అక్కడ పెన్షన్ డీటెయిల్స్ సెర్చ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. పర్సన్ ఐడి, యుఐడి వంటి అవైలబుల్ డీటెయిల్స్ తో సెర్చ్ చేయవచ్చు. డిస్ట్రిక్ట్, మండల్, పంచాయత్, పెన్షనర్ నేమ్ వంటి డీటెయిల్స్ ఆధారంగా కూడా సెర్చ్ ఆప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు మీ నాన్నగారికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది అనుకోండి. ఆయన పెన్షన్ డీటెయిల్స్ అఫీషియల్ చేయూత సిస్టమ్ లో సెర్చ్ చేసి బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా అప్లికేషన్ పెట్టే వాళ్ళు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అప్లికేషన్ సబ్మిట్ చేశారంటే పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది అని కాదు. గవర్నమెంట్ యొక్క వెరిఫికేషన్ పూర్తయి ఎలిజిబుల్ బెనిఫిషియరీగా అప్రూవ్ అయిన తరువాతే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇది ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, బికాస్ ఇది గుర్తుపెట్టుకోను అందరూ. అర్థమైందండి? కాబట్టి మీ ఇంట్లో ఇప్పటి వరకు పెన్షన్ రాని వృద్ధులు, విడోస్, సింగిల్ ఉమెన్ లేదా ఇతర ఎలిజిబుల్ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఏజ్, ఇన్కమ్, డాక్యుమెంట్స్, కేటగిరీ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటికే పెన్షన్ వస్తున్న వాళ్ళు కొత్త 2 లక్షల కోటా కోసం ఫ్రెష్ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ పెన్షన్ డీటెయిల్స్, బెనిఫిషియరీ స్టేటస్ అఫీషియల్ సిస్టమ్ లో ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది. ముఖ్యంగా వాట్సాప్ లో వచ్చే మీ పెన్షన్ శాంక్షన్ అయింది, మీ పేరు బెనిఫిషియరీ లిస్ట్ లో ఉంది అంటూ వచ్చే అనఫీషియల్ మెసేజెస్ ను అస్సలు నమ్మకండి. మీ పెన్షన్ స్టేటస్ ను అఫీషియల్ గవర్నమెంట్ సిస్టమ్ లోనే చెక్ చేసుకోండి. 2 లక్షల కొత్త పెన్షన్ లో మీ కుటుంబంలో ఎవరైనా ఎలిజిబుల్ గా ఉన్నారా, మీకు ఏ కేటగిరీలో పెన్షన్ వచ్చే అవకాశం ఉంది, మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవన్నీ తెలుసుకొని అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం మంచిది. తెలంగాణలో చేయూత, పెన్షన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, పెన్షన్ బెనిఫిషియరీ అప్డేట్స్ గురించి ఇలాంటి వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అండ్ ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇది వాళ్ళ మన అప్డేట్ అండి. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. వెళ్ళొస్తాను. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.